హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ గోల్డ్ వరల్డ్. ఈ వీడియోలో మనం చెన్నై జ్యువెలర్స్ కేపీహెచ్పి బ్రాంచ్ నుంచి బీడ్స్ నెక్లెస్ కలెక్షన్ చూస్తున్నామండి. ఇవన్నీ లైట్ వెయిట్లో ఉన్నాయి, చాలా గ్రాండ్గా చాలా హెవీగా కనిపిస్తున్నాయి, కానీ అన్నీ లైట్ వెయిట్లోనే ఉన్నాయండి. చూస్తానికి మాత్రం అలా కనిపిస్తున్నాయి. బీడ్స్ జ్యువెలరీ అండి, గోల్డ్ విత్ బీడ్స్ జ్యువెలరీ చాలా బాగుంది. ఇందులో మీకు ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే పైన ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇందులో ఫస్ట్ వన్ అండి, ఇది చోకర్ మోడలు, మొత్తం ఎమరాల్డ్ బీడ్స్తో వచ్చిందండి. చుట్టూతో వైట్ సీజెట్స్తో వచ్చింది. కిందికి మళ్ళీ సీజెట్స్ అండ్ వైట్ పర్ల్స్ అండ్ రెడ్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయండి. అండ్ ఇంకొకటి వచ్చేవరకు ఇది రెడ్ కలర్ రూబీ స్టోన్స్ అండి. ఇవి కూడా చాలా బిగ్ సైజ్ స్టోన్స్ వచ్చినవి. చుట్టూతో మళ్ళీ సీజెట్స్ వచ్చినాయి అండి. మధ్య మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ వచ్చి చుట్టూతో వైట్ సీజెట్స్ వచ్చినాయి అండి. ఆల్టర్నేటివ్గా ఒక రెడ్ బీడ్స్ అండ్ ఒక ఎమరాల్డ్ బీడ్స్ వచ్చినాయి. కిందకి వచ్చేవరకు మనకి వైట్ పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి అండి విత్ సీజెట్స్ తోటి. ఇది చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొకటి వచ్చేవరకు వైట్ పల్స్తో ఉందండి. ఇది టోటల్ వైట్ పల్స్ బంచెస్ లాగా ఉందండి. మధ్య మధ్యలో మాత్రం అక్కడక్కడ మనకి లాకెట్ సైజులో, బిగ్ సైజ్ లాకెట్ సైజులో పెట్టారు. ఇవి ఎమరాల్డ్స్ వచ్చి ఎమరాల్డ్ స్టోన్స్ చుట్టూతో మళ్ళీ వైట్ సీజెట్స్ వచ్చాయండి. కిందికి మళ్ళీ ఎమరాల్డ్ బీడ్స్ హ్యాంగింగ్స్ వచ్చినాయి. పైన ఒక గోల్డ్ బాల్ ఒకటి పెట్టారండి. ఇంకొకటి వచ్చేవరకు మనకి ఇది పర్ల్ అండ్ గోల్డ్తో వచ్చిందండి. వన్ గోల్డ్ బాల్ అండ్ వన్ సీజెడ్ అలా వచ్చింది చైన్ టైప్లో. కిందికి హ్యాంగింగ్స్లో మనకి సీజెడ్ స్టోన్స్, ఎమరాల్డ్ బీడ్స్ హ్యాంగింగ్ ఇచ్చారండి ఫ్లవర్ డిజైన్లో. చాలా బాగుందండి ఇది. ఇవన్నీ కూడా మనం కేపీహెచ్పి చెన్నై జ్యువెలర్స్ నుంచి చూస్తున్నాము. ఇంకొకటి వచ్చేవరకు మనకి ఇది కూడా అండి వైట్ పర్ల్స్ తోటి మధ్య మధ్యలో మనకి మళ్ళీ ఎమరాల్డ్ బీడ్స్ తోటి పెట్టారండి. చాలా బాగుందండి, చాలా లైట్ వెయిట్లో ఉంది. 9 గ్రామ్స్లోనే ఉందండి. మనకి బీడ్స్ జ్యువెలరీలో వచ్చిన ఇవన్నీ ఇలాగే కనిపిస్తాయి, చాలా హెవీగా కనిపిస్తాయి, బట్ అంతా లైట్ వెయిట్లో ఉంటాయండి ఇవి. ఇంకొకటి వచ్చేవరకు మనకి గ్రీన్ కలర్ స్టోన్ అండి, ఎమరాల్డ్ స్టోను, చుట్టూతో వైట్ సీజెట్స్ ఇచ్చారు, గోల్డ్ ఇచ్చారు. కిందికి వచ్చేవరకు మళ్ళీ వైట్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ హ్యాంగ్ చేశారండి. సీజెట్స్ కూడా హ్యాంగ్ చేశారు. మిడిల్లో ఒక లాకెట్స్ టైప్లో ఇచ్చారండి. చుట్టూతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఆల్టర్నేటివ్గా సీజెట్స్ అండ్ వైట్ గ్రీన్ ఎమరాల్డ్ అండ్ గ్రీన్ బీడ్స్తో హ్యాంగ్ చేశారండి. నెక్స్ట్ వన్ వచ్చేవరకు మనకి ఇది సేమ్ రూబీ స్టోనేనండి. చుట్టూతో వైట్ సీజెట్స్ ఇచ్చారు. కిందికి మళ్ళీ వైట్ పర్ల్స్ ఇచ్చారు. ఇంతకుముందు మనం ఇలాంటిది ఒకటి చూసామండి, సిమిలారిటీ ఉంది. అయితే రౌండ్ షేప్ ఉంది, ఇదైతేనేమో మనకి బొట్టు షేప్లో ఉందండి.